ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అధికారంలోకి ఏ రకంగా వచ్చిందో అన్నది మనందరం కూడా చూసాం. విత్ థంపింగ్ మెజారిటీ. అసలు ఆ మెజారిటీలు అయ్యి చూసుకుంటే మెజారిటీలు కూడా ఎక్కడ ఊహకు అందలేని మెజారిటీలతో గెలిచింది. ఇంకా ఇంత మెజారిటీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు ఇంత ప్రజలు? జగన్ గవర్నమెంట్ చాలా సంక్షేమ పథకాలు కూడా అమలు చేసింది. ఏదో మార్జిన్ తక్కువగా ఉండాలి చెప్తే ఇంత ఇచ్చిందంటే, జగన్ పథకాల కన్నా అన్ని పథకాలు కూడా ఈయన ఎక్కువిస్తా అన్నాడు. అన్ని పథకాలు ఎక్కువిస్తా అన్నాడు. ఇంకా లేనిపోయిన అన్ని కూడా పెట్టాడు. మెయిన్ 6 పథకాలు, సూపర్ 6. అసలు సూపర్ 6 అంటే ఏంటి? సూపర్ 6 అంటే నిరుద్యోగాలకి నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. తర్వాత రైతులకి సంవత్సరానికి 20,000 భరోసా ఇస్తా అన్నాడు. మహిళలకి, అందరు మహిళలకి నెలకి 1,500 ఇస్తా అన్నాడు. తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అన్నాడు. తర్వాత అమ్మకి, తల్లికి దీవెన, తల్లికి వందనం. తర్వాత గ్యాస్ సిలిండర్. ఇవి 6 పథకాలు, 6. ఈ 6 నిరుద్యోగ వృత్తి కానీ, రైతుకి 20,000 కానీ, మహిళలకు 1,500 కానీ, లేదంటే ఉచిత బస్సు కానీ, లేదంటే మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ, వారోజు తల్లికి వందనం కానీ, ఈ 6 ఏమన్నా ఇచ్చాడా? ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ డైరెక్ట్లీ. చంద్రబాబు నాయుడు గారు, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం అయింది వచ్చి 6 పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక్కటన్నా ఇచ్చారా ఈ పథకాల్లో? ఈ 6 పథకాల్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక్క సిలిండర్. సంవత్సరానికి 3 ఇస్తా అన్న సిలిండర్లు, ఉచిత సిలిండర్లు ఒక్కటి ఇచ్చారు ఈ మొత్తం 6 పథకాల్లో. కాదని ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా సరే చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను అడుగుతున్నాను, జనసేన పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను, బీజేపీ పార్టీ అధ్యక్షులను అడుగుతా ఉన్నాను. మోసపూరితమైన హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటంటే దళితుల మీద దాడులు, మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళ మీద కేసులు, సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు. ఇయే తప్పితే పరిపాలన ఇంకేమన్నా ఉందా? ఇకపోతే ఇంకోటి ఏంటంటే పోలం. ఫస్ట్ సంతకం డిఎస్సి మీద అన్నారు. మొట్టమొదటి సంతకం డిఎస్సి పెట్టేశారు. డిఎస్సి మీద సంతకం పెట్టారు. మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు. ఈ రోజుకి డిఎస్సి జరిగిందా? ది గ్రేట్
వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఇచ్చిన టైం 1 month ఇచ్చారు, మాకు 45 days కావాలి, మీరు నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ డేట్కి 45 days కావాలంటే వాళ్ళ మొర ఆలకించట్లేదు. నిజంగా మీరు భర్తీ చేస్తారని అనుకుంటున్నారు. మీరు ఎందుకు ఇచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవడొకడు వర్గీకరణ మీద కోర్టుకు వెళ్తాడు. మనం చేసింది అశాస్త్రీయమైన వర్గీకరణ, లెక్కలు లేకుండా విభజించేసాం. అసలు లెక్కలు అన్నవి ఎక్కడ ప్రాథమికంగా ప్రామాణికంగా చూపించలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టు కట్టేస్తుంది, కాబట్టి ఇది ఎలాగో జరగదు డిఎస్సి అని ఇచ్చారు. పాపం అమాయకులు పోస్ట్ పోన్మెంట్ గురించి అడుగుతా ఉన్నారు. జరగదు డిఎస్సి. ఎందువల్లంటే ఈ వర్గీకరణ అన్న అస్త్రాన్ని పెట్టుకుని ఇంకా దీన్ని పోస్ట్ పోన్ చేయడానికి చేస్తారు. ఇక పోలవరం సంవత్సరం అయింది, వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసేస్తా ఉన్నారు. తీరా చూస్తే అన్ని తప్పుడు వ్యవహారాలు. కాంట్రాక్టులని ప్రతి ముఖ్యమంత్రి కాంట్రాక్టుని మార్చుకున్నవాడే. ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారు ఇది మొదలెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోసయ్య గారు తప్పితే తక్కిన వాళ్ళందరూ కూడా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని కాంట్రాక్టుల కింద పెట్టుకుని చేసుకుంటాను వచ్చినారే. మీరు కూడా అంతే. అక్కడ కాళేశ్వరం మేడిగడ్డ దాని మీద కమిషన్ జరుగుతూ ఉంటే ప్రధాన కాంట్రాక్టర్ ఏంటంటే మెగా ఇంజనీరింగ్. మీకు డబ్బులు ఇచ్చాడు, మోడీకి డబ్బులు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చాడు, ఆఖరి కాంగ్రెస్ కూడా డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అతనికి మీరు కాంట్రాక్టర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ అతనికే ఇచ్చారు. ఢిల్లీ వాళ్ళతో కుదరదు, ఎవరికో నవయోగం పోతే లేదు, బావరును వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి చేయాలన్నారు. మరి మీరు, నేను మొదటి నుంచి చెప్తున్నాను డయాఫ్రామ్ వాల్, మరి నేను చెప్పిందే కరెక్ట్ అయింది కదా. మరి ఇంతకుముందు కట్టినట్టుగా డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు కట్టినట్టు ఇంతకుముందు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు వ్యాసార్థం పెంచారు డయాఫ్రామ్ వాల్. అప్పుడు సన్న డయాఫ్రామ్ వాల్, ఇప్పుడు బాగా 2 డయాఫ్రామ్ వాల్ బదులు పెద్ద డయాఫ్రామ్ వాల్ కట్టారు. కానీ నిన్న ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పిందంటే చాలా క్లియర్గా చెప్పింది, ప్రతి పునాది కూడా రాక్ లోనికి వెళ్ళమంది. కానీ మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ టైం ఏమో 0.9 kilometers వెళ్ళారు, ఇప్పుడు 2.1 kilometers వెళ్ళారు. ఈ 2.1లో అక్కడక్కడ రాతి పొరలు వెళ్తున్నది, కానీ పూర్తిగా మనం చూసుకున్నట్టయితే రాతి పొరలకి మొత్తం ప్రాజెక్టు వెళ్ళట్లేదు. అందుకనే నిన్నుపుల కమిటీ మేము తప్పుకుంటాము, మేము చెప్పినట్టు కట్టకపోతే అని కూడా ప్రకటించింది. మీకు అనుకూలంగా ఉన్న వార్తలే మీ పత్రికలు ప్రచురిస్తాయి, మీకు అననుకూలంగా ఉన్న వార్తల్ని చెయ్యం.